హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఫుల్ లెంత్ వ్లాగ్. సమ్మక్క సారక్క జాతర హడావిడైతే మొదలై అయిపోయింది. ఇన్స్టా ఓపెన్ చేస్తే ఒకటే రీల్స్, యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఒకటే వీడియోలు అట్లుంటది. మళ్ళీ సమ్మక్క సారక్క అంటే అంత వైబ్. సమ్మక్క సారక్క జాతర అనేది 2 సంవత్సరాలకు ఒకసారి అయితే వస్తుంది. అండ్ ఇంట్లో అయితే ప్రతి సంవత్సరం సమ్మక్క సారక్క అయితే చేసుకుంటాం. అండ్ ఈ రోజు అయితే మా ఇంట్లో అయితే సమ్మక్క సారక్క అయితే చేసుకుంటున్నాం. అండ్ ఈ వ్లాగ్ లో అయితే అదే ఉంటది. అండ్ ఒక డౌట్, 2 సంవత్సరాలకి సమ్మక్క సారక్క జాతరకి ఎందుకు పోతారు, ప్రతి సంవత్సరం ఎందుకు పోరు నాకైతే తెలియదు. నేను గూగుల్లో కూడా సెర్చ్ చేయలే, എല്ലാ వీడియోస్ కూడా చూడలే. సో మీకైతే తెలిస్తే కామెంట్ అయితే వేయండి. మా అమ్మాయి ఇల్లంతా శుభ్రంగా కడిగేసి ఈ పూజ ఏమంటారు దేవుడి కాడ కూడా కడిగి ఫస్ట్ దేవుడి కాడ దీపాలు ముట్టించింది. అండ్ తర్వాత సమ్మక్క సారక్కకి అయితే ప్రిపేర్ అయితే చేసింది. ఇక్కడ ఇది శబరికి అయినప్పుడు తీసుకొచ్చిన క్యాలెండర్. అట్లా మా ఆమె అన్నీ అయిపోయిన తర్వాత నన్ను లేపింది, వేడి నీళ్ళు పెట్టి పొయ్యిని స్నానం చేసి వచ్చేసిన. అండ్ ఇప్పుడైతే ఆమెతో కలిసి బయటికి వెళ్ళి సమ్మక్క సారక్కకి మొక్కనికి కోడిని అండ్ పూజకు కావాల్సిన వస్తువులను అయితే తీసుకురావాలి. అండ్ ఇంకోటి ఏంటిదంటే కోడిని అయితే బ్లాగ్లో అయితే పెట్టాయి. ఎందుకంటే యూట్యూబ్ కొత్త పాలసీ ప్రకారం మనము మా ఫ్రెండ్ కోడిని పట్టుకున్నట్టు పెడితే కాపరేట్ స్ట్రైక్ వచ్చేసింది. క్లైమ్ కూడా కాదు, డైరెక్ట్ స్ట్రైక్ వచ్చేసింది. సో రిస్క్ చేయడం నాకు ఇష్టం లేదు. స్ట్రైక్ పడితే మళ్ళీ ఛానల్ దెబ్బతింటుంది. ఇప్పటికీ ఆ ఛానల్ దెబ్బతింటుంది కాబట్టి సో కోడిని మాత్రం చూపెట్టాను. అట్లా వెళ్దాం బయటికి. ఫస్ట్ అయితే మా మమ్మీ బయటికి వెళ్ళి పూజకు కావాల్సిన అన్ని వస్తువులు అయితే తీసుకొచ్చేసింది. తర్వాత నేను బండి తీసుకొని బయటికి వెళ్ళి కోడిని అయితే తీసుకొచ్చేసిన సమ్మక్క సారక్క ముక్కనికి. మనం కోడిని తీసుకొచ్చే లోపు మా మమ్మీ సమ్మక్క సారక్కకి బియ్యం, బెల్లం, బంగారం అండ్ సమ్మక్క సారక్కకి లైక్ పువ్వులు అవన్నీ పెడుతుంది, దీపాలు. నీట్గా సింపుల్గా సమ్మక్క సారక్కని అయితే ఇంట్లో అయితే పెట్టేసినాం. చికెన్ అయితే వేస్తుంది మా మమ్మీ. అండ్ కోడిని అయితే అక్కడనే ఇక్కడైతే తీసుకున్నాం, అన్నే కొట్టించుకొచ్చినాం. ఎందుకంటే మన నాన్నమ్మ ఉన్నప్పుడు మేమే కొట్టేటోళ్ళం, అంటే మేమే చేసేటోళ్ళం అంతా. చిన్న చిన్న ముక్కలు కానీ కట్ చేసి. కానీ ఇప్పుడు ఏంటంటే ఇద్దరే ఉన్నాం కాబట్టి పోయి కొట్టించుకొచ్చేస్తున్నాం అంతే. అండ్ రేపు కాదు, రేపు ఎల్లుండో జాతరకి అయితే వెళ్తాం. జాతరకి వెళ్ళి ముక్కేసి రావాలి. అండ్ ఈ బ్లాగ్లో మా చెల్లి అయితే కనబడుతుంది. మా చెల్లి ఎందుకు రాలేదంటే మా చెల్లె ప్రజెంట్ అయితే కాలేజ్ హాస్టల్లో ఉన్నది. అండ్ మొన్ననే మిడ్-1 ఎగ్జామ్స్ అయిపోయినాయి. సెమ్ 2 మిడ్-1 ఎగ్జామ్స్ అయితే అయినాయి. ఇప్పటికే చాలా తంబ ఎక్కువ లేదన్నమాట. అంటే 20 రోజులు, అంటే సెమ్ 1 ఎగ్జామ్స్ అయిపోయినాక 20 రోజులు ఇంటికి వచ్చింది. సో తంబ చాలా తక్కువ ఉన్నది. ఒక్కరోజుకి ఎందుకు రావాలని చెప్పేసి రానని చెప్పింది మా చెల్ల. అందుకే సరే అని చెప్పేసినాం. అట్లా మా చెల్ల అయితే లేదు బ్లాగ్లో. అండ్ ఇంకోటి, మనం కూడా డైలీ వీడియోస్ వేస్తామని చెప్పేసి వీడియోస్ చేయలే. ఎందుకంటే మా డాడీతో కలిసి శబరికి వచ్చిన తర్వాత 3 రోజులు 4 రోజులు వచ్చా కోల్డే. ఇప్పటికి కూడా కోల్డ్ ఇంకా తగ్గలే. అండ్ ఇప్పుడు మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. డైలీ ఒక వీడియో అయితే వేద్దాం. చిన్న చిన్న వర్క్స్ ఉంటున్నాయి, అట్లా డైలీ ఒక వీడియో అయితే వేద్దాం. మా అమ్మ అయితే చికెన్ అయితే చేస్తుంది. చికెన్ తిన్న తర్వాత సతీష్ బ్రో వాళ్ళ రూమ్కి అయితే వెళ్ళిపోతే అయిపోతుంది. మా అమ్మ అయితే చికెన్ కర్రీ చేస్తుంది. యాక్చువల్లీ నన్ను చేయమన్నా చికెన్ కర్రీ, కానీ ఇంట్లో చికెన్ వండక ఆల్మోస్ట్ 50 days పైన అయిపోయింది. 50 days తర్వాత ఇప్పుడే వండుకుంటున్నావు కాబట్టి మా అమ్మ చేత తినాలనిపించింది. అందుకే నువ్వు ఏ మమ్మీ కర్రీ నేను సండే రోజు చేస్తా అని చెప్పిన. అలా సరదాగా మాట్లాడుకుంటా తినేసినాం. అలా మా ఇంట్లో సమ్మక్క సారక్కని అయితే జరుపుకున్నాం. షార్ట్ అండ్ స్వీట్ అయితే కంప్లీట్ చేసినాం బ్లాగ్ అయితే. అండ్ శబరిమల బ్లాగ్స్ కూడా ఇవ్వకపోతే మన ఛానల్ ఓపెన్ చేసి చూడండి. ఎల్లుండి ఈ సమ్మక్క సారక్క జాతరకి వెళ్తాం. ఆ బ్లాగ్ కూడా తీయడానికి ట్రై చేస్తా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటాయిగా. Bye bye.